నమస్తే. 30 సంవత్సరాల కల నెరవేరుతుందన్న ఆనందం ఒకవైపు, దానిలో తప్పులు తడక ఉన్నాయనుకుందా బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు ఎంఆర్‌పీఎస్ నాయకులు. ఆ సంతోషం ఎక్కువుందా? ఈ బాధ ఎక్కువుందా? మొత్తం క్లియర్ కట్‌గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ గారైతే ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. నిన్న అసెంబ్లీలో అయితే ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం అయింది. ఎలా చూస్తా ఉన్నారు దీన్ని? ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని మేము స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఇది మా 30 ఏళ్ల పోరాటానికి దక్కినటువంటి విజయం. ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి కర్త, కర్మ, క్రియ మందకృష్ణ మాదిగ గారు. ఈ విజయం మందకృష్ణ మాదిగ గారికి చెందుతది. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్లుగా మాదిగలు అలుపెరగని పోరాటం చేసి సాధించుకున్నటువంటి విజయం. ఇది మా పోరాట విజయం గనక ఈ చట్టాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ విజయాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఈ విజయాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు మా సంబరాలను మేము పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నాం. మా డప్పులు కొట్టడం ద్వారా, సంస్కృత పరిషత్ నిర్వహించడం ద్వారా అనేక రూపాల్లో మా హర్షాన్ని వ్యక్తం చేస్తూ మా సంబరాలు జరుపుకోబోతున్నాం. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ సంపూర్ణంగా శాస్త్రీయంగా పూర్తి కావడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహకరించలేదనేది స్పష్టంగా బయటపడుతున్నది. నిన్న శాసనసభలో ఎస్సీ వర్గీకరణ వాళ్ళు బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లులో ఉన్నటువంటి లోపాలను, ఆ బిల్లులో ఉన్నటువంటి పొరపాట్లను నిన్ననే ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా తీసుకురావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ముందుకు నడుస్తున్న క్రమంలో ఎంఆర్‌పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారితో పాటు వివిధ కులాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాల మీద అనేక లోపాలు ఉన్నాయని వాళ్ళ అభ్యంతరాలు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇది ప్రభుత్వం దృష్టికి, అలాగే షమీమ్ అఖ్తర్ కమిషన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ వచ్చినటువంటి అభ్యంతరాలను పరిశీలనలో తీసుకొని చేయాల్సిన సవరణలు చేసి, సరిదిద్దాల్సిన పొరపాట్లను సరిదిద్ది, సంపూర్ణంగా శాస్త్రీయంగా అన్ని కులాలకు న్యాయం జరిగే పద్ధతిలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి ఉంటే ఇవాళ అన్ని కులాలు ఎస్సీ వర్గీకరణను ఆహ్వానించేవి, అన్ని కులాలు ఎస్సీ వర్గీకరణ పట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగేది. కానీ రేవంత్ రెడ్డి దాని మీద కొంత నీతి నిజాయితీగా చూపెట్టకపోవడం వల్ల వర్గీకరణ అనేది సంపూర్ణంగా పూర్తి కాకపోవడం అనేది కొంత విచారకరమైన విషయం. ప్రధానంగా ఏం వినిపిస్తా ఉందంటే మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి కువైట్‌గా పనిచేస్తా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ చేసినా గానీ వాళ్ళకి ఒక భూతం లెక్క కనిపిస్తా ఉంది. అందుకే ఆరోపిస్తా ఉన్నారు ఇవన్నీ అని అంటా ఉన్నారు. ఇది ఎలా చూస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌కు వర్గీకరణ వర్తింపజేస్తామని అన్నాడు. మరి వర్గీకరణ లేకుండా 11,000 ఉద్యోగాలు భర్తీ చేయడం మాదిగ జాతికి చేసిన ద్రోహం కాదా? 1200 మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలు వర్గీకరణ లేకుండా భర్తీ చేయడం మాదిగ జాతికి చేసిన ద్రోహం కాదా? ఇవాళ గ్రూప్ 1లో దాదాపు 560 పోస్టులు ఉన్నాయి. వర్గీకరణ లేకుండా అవి భర్తీ చేయడం మాదిగ జాతి చేసిన ద్రోహం కాదా? గ్రూప్ 2, గ్రూప్ 3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఇతర డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలన్నీ వర్గీకరణ లేకుండా భర్తీ చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని ముందుకెళ్లడం అనేది మాదిగ బిడ్డలకు చేసిన ద్రోహం కాదా? వాళ్ళు మాదిగ బిడ్డలకు ద్రోహం చేస్తూ వాళ్ళ ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ అసమర్థతను, వాళ్ళ చాదగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మందకృష్ణ మాదిగ మీద నిందమోపడానికి ఇందులో బీజేపీ ఉన్నదని ఒక రాజకీయను అనే కోణాన్ని తీసుకొచ్చి ఇవాళ దీన్ని జనాల నుండి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఇది కాంగ్రెస్ పార్టీకి సరైన పద్ధతి కాదు. మీరు ఇంకా బుద్ధి తెచ్చుకోవట్లేదు. ప్రజలు మీ రాజకీయాలను, మీ డబుల్ గేమ్లను, అలాగే మీరు అవలంబిస్తున్నటువంటి రాజకీయ అసమర్థతను ప్రజలు చూసి మిమ్మల్ని చీకొట్టుకొని మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గత ఎన్నికల్లో కూడా సరైన బుద్ధి చెప్పడం జరిగింది. మీరు నిజాయితీగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసి ఉంటే దాన్ని మేము స్వాగతించే వాళ్ళం. మీరు శాస్త్రీయంగా అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసి ఉంటే దాన్ని సంపూర్ణంగా స్వాగతించే వాళ్ళం. మీకు ధన్యవాదాలు తెలియజేసే వాళ్ళం. గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మరి వారు అసెంబ్లీలో ప్రకటన చేసిన అనే ఉద్దేశంతో ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ వర్గీకరణను వర్తింపజేస్తామని వారు ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని సాక్షాత్ మందకృష్ణ మాదిగ గారు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారికి ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది. మాకు న్యాయం చేస్తే ఒక నిర్దిష్టమైన విధి విధానంతో ఉంటే మేము ఎవరినైనా ఆహ్వానిస్తాం. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది కాబట్టి ద్రోహం చేసినామని చెప్తున్నాం. బీజేపీ ఎస్సీ వర్గీకరణ బిల్లు, ఎస్సీ వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు ద్వారా అది అనుకూలంగా నిర్ణయం రావడం సహకరించింది కాబట్టి వాళ్ళు సహకరించడానికి వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో రాజకీయ దురుద్దేశాలు ఏమీ లేవు. కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినట్టు లోపాలు, కాంగ్రెస్ పార్టీ చేసినట్టు తప్పులు, కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాట్లున్నాయి. వాటిని సరిదిద్దుకోవడం ద్వారా తప్ప వేరే ఏ మార్గం లేదు. కేవలం వాళ్ళ అసమర్థతను, వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే మందకృష్ణ మాదిగ గారు విమర్శలు చేస్తున్నారు. వాటిని మానుకోవాలని మేము స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తున్నాం. ఎందుకు దామోదర్ రాజనరసింహ గారికి ఒప్పయింది, మందకృష్ణ మాదిగ గారికి తప్పుగా కనిపిస్తా ఉందంటే ఏం చెప్తారు? దామోదర్ రాజనరసింహ ఈ ఉద్యమాన్ని మోసినోడు కాదు. దీంట్లో కష్టాలు చూసినాడు వాడు, దీని త్యాగాలను చూసినాడు కాదు. ఈ ఉద్యమంతో ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఇవాళ ఎస్సీ వర్గీకరణ అనేది ఒక చట్ట రూపం దాల్చడంలో దామోదర్ రాజనరసింహ పాత్ర జీరో. ఆయన పాత్ర ఎలాంటి పాత్ర ఇందులో లేదు. ఆయన నిజంగా ఆయన ద్వారా వర్గీకరణ అంశం ఏదైనా ముందుకెళ్లి ఉంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్ననాడే మాదిగల పేరుతో, మాదిగ ఉద్యమం పేరుతో, మాదిగ ఉద్యమం ప్రభావంతో, మందకృష్ణ మాదిగ పేరుతో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన నాడే ఆయన వర్గీకరణ సాధించి ఉండేవాడు. ఆయన ద్వారా ఈ జాతికి ఏం జరగదు, భవిష్యత్తు కూడా ఏం జరగడానికి అవకాశం లేదు.
ఆయన సామాజిక ఉద్యమాల మీద ఆ ఉద్యమాల పేరు చెప్పుకొని తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, తన మంత్రి పదవులు సాధించుకోవడానికి, తన మంత్రి పదవులు నిలబెట్టుకోవడానికి ఈ ఉద్యమాలను వాడుకున్నటువంటి వ్యక్తి. తెలంగాణ కోసం అనేక మంది చనిపోతున్నప్పుడు, తెలంగాణ ఉద్యమం ప్రజలు ఉధృతంగా నడుస్తున్నప్పుడు ఆ తెలంగాణ పేరుతో పదవులు తెచ్చుకున్నవాడు. ఆ తెలంగాణ పేరుతో, తెలంగాణ ఉద్యమ పేరుతో అనేక మంది కార్యకర్తల కష్టాల పేరు వాడుకొని తెలంగాణ నేనే తెచ్చానని మాట్లాడుతున్నవాడు. ఇవాళ 30 ఏళ్ళుగా మాదిగలు అనేక మంది పోరాటాలు చేసిన, జైల పాలనలు, త్యాగాలైన, కొంతమంది బిడ్డలు చనిపోయారు. ఈ పోరాటాల ద్వారా వర్గీకరణ అనేది సాధ్యమవుతుంటే ఈ వర్గీకరణ నా ద్వారా సాధ్యమైందని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్న వ్యక్తి. ఆయనకు వర్గీకరణ గురించి, మాదిగ బిడ్డల గురించి మాట్లాడే నైతిక అర్హత లేనే లేదు. నిన్న ఎస్సీ వర్గీకరణ మీద ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు, గంటల తరబడి ఆయన ఉపన్యాసాలు చేస్తున్నప్పుడు ఆ ఉపన్యాసాల్లో త్యాగాలు చేసిన మాదిగ బిడ్డల పేరు రాలేదు కదా, ఉద్యమాలు చేసిన మాదిగ బిడ్డల పేరు రాలేదు కదా, అలాగే వర్గీకరణ కోసం పోరాటం చేసిన మాదిగ అనే పదం ఆయన శాసనసభలో ఉచ్చరించలేదు కదా, ఆ పేరే ప్రస్తావించలేదు కదా. ఆయనలో మాదిగ డిఎన్ఏ ఉంటే మాదిగ పేరు నిన్న వచ్చేది కదా. మిగతా ఎమ్మెల్యేలందరూ మా జాతి కోసం జరుగుతున్న పోరాటం, మా మాదిగ జాతి కోసం జరుగుతున్న పోరాటం అని అందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నప్పుడు, మరి మాదిగ డిఎన్ఏ మా దామోదర రాజనరసింహలో ఉండుంటే ఆయన మాదిగ అనే పేరు ఎందుకు చెప్పలేదో ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన ద్వారా వర్గీకరణ జరగలేదు. వర్గీకరణ వల్ల ఆయన వల్ల మాదిగలకు మరింత నష్టం జరిగిందే తప్ప ఏమాత్రం న్యాయం జరగలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు వర్గీకరణ ద్వారా ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిన సందర్భంలో ఆ ప్రకటన కట్టుబడి ఉండకుండా తన సొంత శాఖ అయిన మెడికల్ డిపార్ట్మెంట్ లో 1200 ఉద్యోగాలు వర్గీకరణ లేకుండా భర్తీ చేసి మాదిగలకు ద్రోహం చేసిన నెంబర్ 1 మాదిగల ద్రోహి దామోదర నరసింహ. దామోదర్ రాజనరసింహ గారు ఏదైతే అమరవీరులు అయ్యారో మాదిగల కోసం, ఆ హక్కుల కోసం, వర్గీకరణ కోసం వాళ్ళకి కుటుంబానికి 5 లక్షల చొప్పున ఇచ్చి కాళ్ళు కూడా కడిగారు. అంత పెద్ద వ్యక్తిని మీరు మాదిగ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారని అనుకోవచ్చు. అది రాజకీయ డ్రామా. ఆయన రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడం కోసం, తన మంత్రి పదవి నిలబెట్టుకోవడం కోసం ఆడినటువంటి డ్రామా. దామోదర రాజనరసింహకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ అమరవీరుల కుటుంబాలు 10 అమరవీర కుటుంబాలు ఉన్నాయా? కుటుంబానికి ఒకటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వమని చెప్పండి, పక్క గృహాలు నిర్మించమని చెప్పండి, 25 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వమని చెప్పండి, హైదరాబాద్ లో మాదిగ అమరవీరుల కోసం ఒక 5 ఎకరాల స్థలం కేటాయించి ఒక స్మృతివనం నిర్మించమని చెప్పండి. మేము రేవంత్ రెడ్డి గారికి దీనికి సంబంధించిన వినతులతో కూడినటువంటి వినతి పత్రం మందకృష్ణ మా నాయకత్వం అందించడం కదా. మరి ఇప్పుడు ఎందుకు చేయలేదు ఆ పని? మీరు దాని మీద ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? నేను అసెంబ్లీలో వాళ్ళ మీద ఎందుకు ప్రకటన చేయలేదు? ఇవాళ ఆయన మనసులో ఇది లేదు, కేవలం మాటల్లో మాత్రమే అమరవీరుల మీద ప్రేమ ఉన్నది. 30 ఏళ్ళు ఆయనకు అమరవీరులు గుర్తుకు రాలేదా? 30 ఏళ్ళు ఈ పోరాటం జరుగుతున్నప్పుడు అమరవీర కుటుంబాల యొక్క గోసాయన గుర్తుకు రాలేదా? 30 ఏళ్ళు ఇవాళ గుర్తుకు రాంది అకస్మాత్తుగా మందకృష్ణ మాదిగా మాకు మంత్రివర్గంలో మాదిగల స్థానం ఇవ్వాలని మాట్లాడిన తర్వాతనే ఈయనకు మాదిగ అమరవీరుల మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఆయన రాజకీయ స్వార్థం తప్ప ఇందులో ఆయనకు ఏమాత్రం నిజాయితీ, చిత్తశుద్ధి లేదు. నిజంగా ఆ నీతి, చిత్తశుద్ధి ఉండుంటే మాదిగ అమరవీరుల చావుల కారణాలు ఎవరు? పొన్నాల సురేందర్ చనిపోవడానికి కారణం ఎవరు? మరి కాంగ్రెస్ పార్టీ కదా. ములుగు మహేష్ చనిపోవడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. దామోదర్ చనిపోవడానికి కారణం ఎవరు? ఈయనేగా, మా కాంగ్రెస్ పార్టీ కదా. మరి అప్పుడు ఈయన మంత్రిగానే ఉన్నాడు కదా, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఆయన మరి చావులతో వస్తుండే వీళ్ళు చనిపోతుంటే, వీళ్ళ త్యాగాలు జరుగుతుంటే, వీళ్ళ మరణాలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న దామోదర్ రాయనరసింహ ఆనాడు మంత్రిగా ఎందుకు రాజీనామా చేయలేదు? ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా ఎందుకు రాజీనామా చేయలేదు? ఆనాడు తెలంగాణ సోనియా గాంధీ నేనే ఒప్పించి తెలంగాణ తెచ్చినని చెప్తున్నాడు కదా. మరి ఆనాడు సోనియా గాంధీని ఒప్పించి వర్గీకరణ ఆనాడు ఎందుకు తెలియడు? ఈ అమరవీరుల స్వప్నాన్ని ఆనాడు ఎందుకు నెరవేర్చలేదు? ఆయనకు నీతి, నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. ఆయన జాతి ద్రోహి. ఇంకా ఫైనల్ గా సెలబ్రేషన్స్ చేసుకుందాం అని అంటారు కదా, ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి సెలబ్రేషన్స్? గతంలో ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, 1000 గొంతుకలు 1,00,000 డప్పులు అనేది. ఆ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తారా? తప్పనిసరిగా 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించి తీరుతాం. ఇవాళ మందకృష్ణ మాదిగ గారి పోరాటానికి గుర్తుగా దక్కిన ఈ విజయాన్ని నెల రోజుల పాటు ఇవాళ ప్రతి మాదిగ పల్లెలో ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఆ నిర్వహించే క్రమంలో అనేక రూపాల్లో, అనేక సాంస్కృతిక రూపాల్లో మా పండుగ వాతావరణంలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నాం. ఈ సంబరాలు నిర్వహించడం ద్వారా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని ప్రతి ఇంటిలో శాశ్వతంగా నిలబెడతాం. అలాగే మాదిగ అమరవీరుల త్యాగాలను ప్రతి ఇంట్లో శాశ్వతంగా నిలబెడతాం. అలాగే ఈ 30 ఏళ్ళు మందకృష్ణ మాదిగ గారు నమ్ముకొని, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నమ్ముకొని కష్టపడి పనిచేసిన ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తలకు చరిత్ర ఉండే విధంగా, వాళ్ళ గౌరవం శాశ్వతంగా నిలబడిపోయే విధంగా ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని మేము అభినందిస్తాం. అవసరమైతే వాళ్ళ సన్మానాలు కూడా చేస్తాం. అలాగే ఈ సంబరాలు చేస్తూనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ చేస్తున్న క్రమంలో వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసి ఈ చివరి క్షణంలో మాదిగ జాతికి చేసినటువంటి ద్రోహాన్ని ప్రజల్లో ఎండగడతాం. ప్రతి ఇంటికి దాన్ని తీసుకెళ్తాం. ప్రతి ప్రజలకు ఆ విషయాన్ని కూడా తెలియజెప్తాం. ఇవన్నీ చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ అమలు వచ్చిన తర్వాత, కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన తర్వాత, ఈ 2 రాష్ట్రాల్లో త్వరలోనే ఎస్సీ వర్గీకరణ అమలు జరగబోతుంది. కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన తర్వాత మా జాతీయ కమిటీ సమావేశంలో మందకృష్ణ మాదిగ గారి సమక్షంలో చర్చించిన తర్వాత 100% 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించి తీరుతాం. ఆ 1,00,000 డప్పుల కార్యక్రమం అనేది ప్రపంచ చరిత్రలో అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమంగా, చరిత్రలో ఒక గొప్ప రికార్డు స్థాయిలో నిలబడే విధంగా దాన్ని నిలబెడతాం. ఇంకో 100 తరాలు ఈ కార్యక్రమాన్ని చూసి, ఈ డప్పుల కార్యక్రమాన్ని చూసి మాదిగ జాతి ఉప్పొంగే విధంగా సగర్వంగా
చెప్పుకునే విధంగా, భవిష్యత్ తరాలు కూడా ఈ లక్ష డప్పుల కార్యక్రమం గురించి మాట్లాడుకునే విధంగా, మాదిగల సంస్కృతికి ఒక శాశ్వతమైన విలువ పెరిగే విధంగా ఈ లక్ష డప్పుల కార్యక్రమాన్ని మేము తప్పనిసరిగా నిర్వహించి తీరుతాం.